విద్య చూడండి, విద్య గురించి మహర్షి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్య భూమిక అనే గ్రంథంలో ఏం చెప్పాడో చూడండి. బ్రహ్మాండంలో అంటే ఈ విశ్వంలో ఎన్ని ఉత్తమమైన పదార్థాలు ఉన్నాయో వాని ప్రాప్తి వలన ఎంత సుఖము కలుగుతుందో ఆ సుఖము విద్య ప్రాప్తించడం వల్ల కలిగే సుఖంలో 1000వ వంతు కూడా సమానం కాదు. చూడండి, విద్య అంటే అది విద్య వల్ల నువ్వు పొందే సుఖం ఉందే, ఆ సుఖము ఈ బ్రహ్మాండములో ఉత్తమ పదార్థాలు ఎన్ని ఉత్తమ పదార్థాలు ఉన్నాయో ఆ ఉత్తమ పదార్థాల వల్ల కలిగే సుఖం ఉందే, అది నువ్వు విద్యావంతునివి. ఏ విద్య? వేద విద్యావంతునివి అయితే ఆ వేద విద్య వల్ల పొందే సుఖం ఉందే, ఆ సుఖములో 1000వ వంతు కూడా నువ్వు సమానం కాదు. అంటే అంత తక్కువ స్థాయిదనమాట. కాబట్టి మరి విద్యను పొందకుండా మనుషులందరూ కూడా పదార్థాలు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ పదార్థాల వల్ల సుఖం అనేది అల్ప సుఖము. కాబట్టి మనము ఈ పదార్థాల కంటే మించిన సుఖము విద్య వల్ల కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు. విద్య ప్రాప్తించడం వల్ల కలిగే సుఖములో 1000వ వంతుకు కూడా సమానం కాదంటే ఎంత విద్య వల్ల సుఖం పొందుతారో చూడండి. కాబట్టి అందరూ కూడా పరమేశ్వరుని జ్ఞానమైనటువంటి వేద విద్యను పొందాలి. ఆ వేద విద్య వల్ల మీరు ఆ యొక్క మొత్తము సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాల కంటే మించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తారని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. ఓం